ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ కార్తీక శనివారం వెంకన్న స్వామి ఏకహారతిని తాకు. 24 గంటలలోపు నీ కష్టం కోరిక ఏవైనా కానీ అవి తీరేలా నేను చూస్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే బాబాగారిని పూర్తిగా నమ్ముతారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామక్క, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. ఈ గురువుగారి దగ్గర అలా జరగదండి. పదే పదే నేను ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మా జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి ఈ గురువుగారు చేసిన పూజల వల్లే బయటపడి ఈ రోజున మేము ఆనందంగా ఉన్నాము. మీ జీవితాలు కూడా ఆనందంతో నిండిపోవాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. పదే పదే చెప్తున్నాను. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రువుల సమస్యలున్న, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు 9 రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి, ఈరోజు నువ్వు ఈ కార్తీక శనివారం రోజు నువ్వు వెంకన్న స్వామిని తాకావు. ఆ 7 కొండల వెంకన్న స్వామి యొక్క హారతిని తాకావు అంటే నీకుండే కష్టాలన్నింటికి కూడా ఈ రోజుతో ముగింపు పలకాలి అని చెప్పి ఆశిస్తున్నావు. నీ యొక్క ఆశయం ఏదైనప్పటికీ కూడా తప్పకుండా అది నెరవేరేలా నేను చూస్తానమ్మా అని చెప్పి బాబాగారు మనకి వాగ్దానం ఇస్తున్నారండి. తల్లి, నీ యొక్క ఆలోచన విధానం నా యొక్క సందేశాల ద్వారా మారుతుంది అని చెప్పి ఆశించాను. కానీ నీ యొక్క ఆలోచన ధోరణిలో ఎటువంటి మార్పు అనేది రాలేదమ్మా. ఎందుకంటే నీ ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుందో అది పాజిటివ్గా ఉంటే నీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అది నెగిటివ్గా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులతో సహా, వాతావరణంతో సహా నీకు అంతా కూడా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. కనుక నీ పెద్దలైనా కానీ, పైన భగవంతుడైనా కానీ, నేనైనా కానీ చెప్తున్నది ఒకే ఒక్కటి, ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. తల్లి, ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్న దానిలాగా, ఏదో కోల్పోయిన దానికిలాగా ప్రపంచంలో కష్టాలన్నీ కూడా నీ దగ్గరే వచ్చి ఆగిపోయాయా అన్నట్లుగా, అసలు నీకు జీవితంలో సుఖమే లేదు, నా జీవితం కష్టాలకే అంకితం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇదే ఆలోచన ధోరణిలో పడి బయటకి రాలేకపోతున్నావు. అనుక్షణం కూడా నీ మనసంతా కూడా అతలాకుతలంతో, ఎన్నో రకాలైన ఆలోచనలతో ఒక సముద్రంలా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇలా నువ్వు చుట్టుపక్కల వారందరినీ కూడా మనసులో ఆలోచనలు పెట్టుకొని వారందరితో నువ్వు కోపంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావో నీ ఇంట్లో వారికి కూడా అర్థం కావడం లేదు. తల్లి, ఇది కర్మానుసారం అనుకుంటున్నావో, కర్మఫలం అనుకుంటున్నావో, పెద్దలు చేసిన తప్పుల వల్ల జరుగుతున్నవి అనుకుంటున్నావో, నీవు ఇన్ని రకాల ఆలోచనలతో మనసుని గందరగోళం చేసుకుంటూ ఉన్నావు. ఇలాగే ప్రవర్తిస్తే కనుక నీ ఆలోచన విధానం అనేది విపరీతంగా పెరిగిపోయి మానసికకరమైన వ్యాధులు అనేకం నీ దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. అప్పుడు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పి తెలుసుకో. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం నీ పరిస్థితి అనేది
చెయ్యి దాటిక ముందే నీ యొక్క ఆలోచన విధానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఆశించు. ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది అని చెప్పి ఆనందపడు. ప్రతి నిమిషం కూడా ఆనందాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఆలోచనలన్నింటినీ తీసి ఎక్కడికక్కడ పారవేసే ప్రయత్నం చెయ్యి. ఆనందంగా మనసుని స్థిమితంగా నిదానంగా భద్రంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నీకు అంతా కూడా సుఖంగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. తల్లి, నువ్వు కష్టపడుతున్నావమ్మా, నువ్వు కష్టపడడం లేదు అని చెప్పి నేను అనడం లేదు. కానీ ప్రతి మనిషి కూడా కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాడు. ఇన్నిసార్లు ప్రయత్నించినా కూడా నువ్వు చేస్తున్న పనులలో నీకు ప్రతిఫలం లభించడం లేదు అని చెప్పి, నీ యొక్క పనిని ఎవరు గుర్తించడం లేదు అని చెప్పి, నువ్వు ఆశించిన విధంగా నీ యొక్క పని గురించి ప్రతిఫలం రావడం లేదు అని చెప్పి విచారిస్తూ ఉన్నావు. అయితే తొందరపాటు పనికిరాదు తల్లి. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కూడా పని అనేది కొంచెం గుర్తించడం ఆలస్యమైనా కూడా కష్టానికి ప్రతిఫలం అనేది చివరికి తప్పకుండా ప్రతి మనిషి కూడా అందుకోవలసిందే. ఇలాగే కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి కష్టానికి భయపడి ఎప్పుడు కూర్చొని సుఖపడుతూ ఉంటే కనుక నీ యొక్క భవిష్యత్తు అనేది ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పి గమనించుకో. ఎందుకంటే భగవంతుడు నీ కాళ్ళల్లో చేతుల్లో ఓపికిచ్చినంత కాలం కూడా నువ్వు కష్టపడి తీరాలమ్మా. అప్పుడే నీకు ఓపిక లేని సమయంలో నీవు సంపాదించుకున్న ధనంతో నువ్వు ఆనందంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవచ్చు. ఒకరు చీ అన్నా ఒకరు చా అన్నా పడాల్సిన కర్మ అనేది నీకు లేకుండా ఉంటుంది. ఉన్న ఈ వయస్సుని దూరం చేసుకొని ఉన్న ఈ శక్తిని నువ్వు దూరం చేసుకుంటే కనుక నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పి గుర్తుంచుకో. నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు, కష్టపడు, శ్రమించు. ప్రతిఫలం అనేది నేను నీకు తప్పకుండా ఇస్తాను. అనవసరంగా ఆందోళన చెందకు తల్లి. తల్లి, ఈ రోజు నుంచి నీకు మంచి అవకాశం అనేది ఇచ్చేలా నేను చూస్తాను. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయి. వచ్చిన అవకాశాన్ని ఎంతలే, ఎందుకులే, అవసరం లేదులే అని చెప్పి దూరం చేసుకోవద్దు. ఎందుకంటే ఏదైనా కానీ నీ దగ్గరికి వచ్చింది అంటే కనుక అది నా ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుంది అని చెప్పి గమనించుకో తల్లి. కనుక చీటికి మాటికి ఆందోళన చెందవద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఆ అవకాశం ద్వారా నీకు వచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. నువ్వు చాలా తెలివిగల బిడ్డవు తల్లి. ఎందుకంటే ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తున్నా కూడా ఏదైనా ఒక పని మీద శ్రద్ధ పెట్టాలి అని చెప్పి నువ్వు అనుకుంటే కనుక తప్పకుండా ఆ పనిలో విజయాన్ని సాధించేంత వరకు కష్టపడతావు. నీలో నచ్చినది ఇదే, నీలో నచ్చనిది ఇదే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక తల్లి, ఏదన్నా ఒక పని నువ్వు చేయాలి అనుకుంటే కనుక ఆ పనిలో నువ్వు విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోవు. కానీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కొంచెం సోమరితనాన్ని చూపిస్తూ ఉంటావు. ఆ పనిని మొదలు పెట్టే ముందు ఇది నాకు అవసరమా అని చెప్పి అతిగా ఆలోచిస్తూ ఉంటావు. ఇది నా వల్ల అవుతుందా, ఒకవేళ అవ్వకపోతే నా శ్రమ, నా సమయం అన్నీ కూడా వృధా అయిపోతాయి కదా అని చెప్పి ముందుగానే ఆలోచనలు చేసుకొని ఆ పని దగ్గరికి వెళ్ళడానికి కాస్తంత భయపడిపోతూ ఉంటావు. ఈ భయం అనేది కొంతవరకు మేలు చేస్తుంది కానీ చాలా వరకు నష్టపరుస్తుంది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా విజయాలను సాధిస్తూనే వెళ్ళిపోదు. అది చాలా కొంతమందికి మాత్రమే అటువంటి అదృష్టాలు దక్కుతాయి. కనుక కష్టమైన, సుఖమైన, విఫలమైన, ఫలమైన ఏదైనా కానీ అందులో విజయం వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ముందు నీ ప్రయత్నం అనేది అక్కడ జరుగుతుందా లేదా, ఆ ప్రయత్నాన్ని నువ్వు 100% ఇస్తున్నావా లేదా, ఇది నువ్వు ఎంతవరకు సక్సెస్గా సాధించగలుగుతావు అని నువ్వు ఆ పని గురించి ఆలోచన మొదలు పెడితే అందులో నీకు తప్పకుండా విజయం అనేది దక్కుతుంది. ఇక నువ్వు ఎదుటి వారి ముందు నీ యొక్క సలహాలను ఇవ్వడం, నీ యొక్క తెలివితేటలను, నీ యొక్క ఉపాయాలను చెప్పడం అంత మంచిది కాదు అని చెప్పి గుర్తుంచుకో తల్లి. ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో గందరగోళంగా మనసుని కాసేపు నువ్వు
ఆలోచించడం మానేసి పక్కన పెడితే ఇటువంటి అయోమయ స్థితులన్నింటి నుంచి దూరమయ్యి నీ మనసు ఒక నిలకడ స్థాయికి చేరుకుంటుంది. కనుక నువ్వు ఏ పని చేయకుండా అయోమయ స్థితిలో, గందరగోళ స్థితిలో ఉండడం మాత్రం ఈ క్షణం నుంచి ఆపేసాయి. తల్లి, నీలో ఉన్న మరొక చెడ్డ లక్షణం ఏంటి అంటే కనుక ఎక్కువగా కోప్పడుతూ ఉంటావు. ఇది చెడ్డ లక్షణం అంటే కొంటే కూడా నీ యొక్క ఆలోచనల వల్లనే ఈ కోపం అనేది నీకు సంభవిస్తుంది. ఎందుకంటే తన కోపమే తనకి శత్రువు అనే మాట నువ్వు వినే ఉంటావు కదా తల్లి. కనుక కోపాన్ని కాస్తంత తగ్గించుకో. ఆలోచన విధానాన్ని సరళంగా మార్చుకో, క్లిష్టంగా మార్చుకోవద్దు. పదే పదే ఆలోచనలు అని ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక మనిషిలో ఉండే చెడునైనా కానీ, నెగిటివ్ ఎనర్జీనైనా కానీ ఒక అగ్ని మాత్రమే దూరం చేస్తుంది. అటువంటి అగ్నిని, అది కూడా ఏడుకొండల వెంకన్న స్వామి యొక్క హారతిని ఈరోజు నువ్వు తాకావు. ఈ తాకిన మరుక్షణమే నీ యొక్క మనసు అనేది కాస్తంత ప్రశాంతంగా మారింది, ఒక నిలకడ స్థాయికి చేరుకున్నది. కనుక నువ్వు చేయవలసిందేంటి అంటే కనుక కాస్తంత కోపాన్ని తగ్గించుకొని అవసరమైన దాని మీద ఆలోచన చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు, గందరగోళమైన ఆలోచనలు, లిమిట్లెస్ ఆలోచనలు అనేవి దూరం చేసుకుంటే నీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. తల్లి, ఎప్పుడైనా కానీ అన్ని రకాల పనులు చేయడం ఎవరి తరం కాదు. ఏదైనా కానీ ఒక్కటే పనిని నువ్వు ప్రారంభించాలి. నువ్వు అనుకుంటూ ఉంటావు 4 పనులు చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి. అది చాలా పెద్ద తప్పు తల్లి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ అందులో అనుభవం అనేది చాలా ముఖ్యం. ఆ అనుభవం అనేది నీలో ఎంతవరకు ఉంది అని చెప్పి ఆలోచించుకొని పనిని ప్రారంభించే ప్రయత్నం చేయి. ఒక్క పడవ మీదే కాలు పెట్టాలి. 4 పడవల మీద 4 మాటలు మాట్లాడుతూ కాలు పెడితే ఏ పడవ కూడా ముందుకు వెళ్ళదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. నిర్మలమైన ఆలోచన, నలుగురితో ప్రశాంతంగా మాట్లాడడం, నలుగురితో ఆనందంగా ఉండడం, నీ ఆనందాన్ని వారితో పంచుకోవడం, వారి ఆనందాన్ని నువ్వు స్వీకరించడం, ఇవన్నీ చేసినప్పుడే మనిషి యొక్క ఆలోచన స్థితి అనేది చాలా స్థిమితంగా ఉంటుంది. కాస్తంత తొందరపాటు ఆలోచనలు మానుకుంటే నీ జీవితం అనేది చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి. ఇన్ని ఆలోచన విధానాలు అనేవి అసలు నీకు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా నీ కష్టాలను దూరం చేసే సందేశాలతో నీ ముందుకి వస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు కూడా నిన్ను స్థిమితపరుస్తూనే ఉన్నాను. అయినా కూడా నీ యొక్క పరిస్థితి అనేది తీవ్రమైన ఆలోచనల వైపు నీ మెదడు అనేది ఆలోచన మొదలుపెట్టింది. కనుక ఈ ఆలోచనలన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి నీ మనసుకి ప్రశాంత కోసం ధ్యానం అనేది చాలా అవసరం. ఎందుకంటే ధ్యానంతో నీ యొక్క ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. నీ యొక్క పరిస్థితి అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది. నచ్చిన పాటలు వినడం, నచ్చిన మనుషులతో మాట్లాడడం, నచ్చినట్లుగా ప్రవర్తించడం, కాసేపు ధ్యానంలో ఉండడం, ఇవన్నీ కూడా నీ మనసుని స్థిమితపరుస్తాయి అని చెప్పి గుర్తుంచుకో. నీ మనసుని శుభ్రపరుస్తాయి అని చెప్పి గుర్తుంచుకో. నీ యొక్క ఆలోచన తాకిడిని తక్కువ చేస్తాయి అని చెప్పి గుర్తుంచుకో. నా సలహాల రూపంలో ఇస్తున్న సందేశాలను నువ్వు ఎప్పటికప్పుడు స్వీకరించు. వీటిని స్వీకరించి నీ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా నువ్వు కోరిన స్థాయిలో నీ జీవితం ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకో. నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి అర్థం చేసుకో. నీ యొక్క బాధ్యత అనేది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి తల్లి. నీకోసం నేను ఎప్పటికప్పుడు సంతోషకరమైన శుభవార్తలని అందిస్తూనే ఉంటాను. నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు. ఇకపై నీ జీవితంలో కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అనే మాటలకి తావే లేదు. ఎందుకంటే ఇకపై నీ జీవితంలో ఆనందాలు, సుఖాలు, సంతోషాలు ఇవే మాత్రమే అడుగు పెడతాయి. కనుక ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి. అంతా ఆనందంగా చూడు. ప్రతి పనిని ఇష్టంగా, హృదయపూర్వకంగా చేసే ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు అందులో గొప్ప విజయాన్ని సాధించగలుగుతావు. తల్లి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటని కూడా నువ్వు స్వీకరించు.
ఎందుకు నా బాబా ఇలా చెప్తున్నారు, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఎందుకు మార్చుకోమంటున్నారు, అసలు ఇదంతా ఎందుకు అనే ప్రశ్న అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈ యొక్క ప్రపంచంలో నీతో నువ్వు ఉండడం కంటే, నీతో నువ్వు మాట్లాడుకోవడం కంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడం కంటే, నిన్ను నువ్వు మార్చుకోవడం కంటే ముఖ్యమైనది మరి ఏది లేదు అని చెప్పి గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోవచ్చు, కానీ అది కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో, కానీ అన్నింటితో పాటు వాళ్ళు చేస్తున్నారు అని నువ్వు చేయడం, వాళ్ళు నదిలో దూకితే నువ్వు నదిలో దూకడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల అంత మంచిది కాదు అని చెప్పి గుర్తుంచుకో. నీ ఆలోచన విధానం అనేది కేవలం నీ నుంచి మాత్రమే పుట్టాలి. ఎదుటివారి ఆలోచనలను కాపీ కొట్టి వాటితో జీవితాన్ని ముందుకు గడపాలి అనుకుంటే కనుక అది నీ జీవితం అవ్వదు తల్లి, అది వారి జీవితం అవుతుంది. వేరే వారి జీవితంలో నువ్వు బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. కనుక నీ జీవితాన్ని నువ్వు ఆలోచించుకొని నీ ఆలోచనలకు అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే చాలా ప్రశాంతత నీ జీవితంలో కనిపిస్తుంది అని చెప్పి గమనించుకో. తల్లి, కష్టకాలం వచ్చింది, కష్టాలు పడుతున్నాను అని చెప్పి చాలా భయపడిపోతున్నావు. మొదట నీ ఆలోచనకు తొలి పునాదే ఈ భయం తల్లి. కనుక ఈ భయాన్ని నువ్వు దూరం చేసుకోగలిగితే, ఈ భయాన్ని నువ్వు దూరం పెట్టగలిగితే నిన్ను నువ్వు జయపరుచుకున్నట్లే అని గుర్తుంచుకో. కనుక ఏ విషయాల పట్ల కూడా భయం అనే మాట అనేది నీ యొక్క మనసుని తాకకూడదు, నీ యొక్క కాలి గోటిని కూడా తాకకూడదు. ఎందుకంటే నీ వెన్నంటే ఈ బాబా ఉన్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు నీకు శుభవార్తలు అందించే బాబా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వచ్చిన కష్టకాలం జీవితాంతం ఉండదు, ఇది వెళ్ళిపోతుంది అని చెప్పి గుర్తుంచుకుంటే చాలు తల్లి. నీ ఆలోచన విధానాన్ని బట్టే నీ జీవితం అనేది ఉంటుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ జీవితం మంచిగా ఉంటుంది, నువ్వు చెడ్డగా ఆలోచిస్తే నీ జీవితం చెడ్డగా ఉంటుంది. మరి మంచిగా ఆలోచిస్తావో, చెడ్డగా ఆలోచిస్తావో, పాజిటివ్గా ఉంటావో, నెగిటివ్గా ఉంటావో, నా సందేశాలను స్వీకరిస్తావో, కాలితో తన్ని పక్కకు పంపుతావో, ఏది ఏమైనా అది నీ చేతుల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి. ఎప్పుడైనా కానీ నీ చుట్టుపక్కల ఉన్న చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించు. వారితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు సమయాన్ని కేటాయించాలో, ఎంతవరకు వారి మాటలను స్వీకరించాలో, ఏ మాట మంచిది, ఏ మాట నీ కోసం చెప్తున్నారో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అడుగుని ఆచి తూచి వేయడం అనేది నీకు చాలా ముఖ్యమని చెప్పి గుర్తుంచుకో. తల్లి, ఎప్పుడూ కూడా ఎవ్వరి ముందు నీకు చెయ్యి చాపే పరిస్థితిని రానివ్వలేదు, ఇప్పటి వరకు రానివ్వలేదు, ఇకపై కూడా నేను రానివ్వను. కనుక నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వే ఎదిరించగలవు, వాటిని నువ్వే దూరం చేసుకోగలవు. ఇప్పుడున్న ఈ ప్రస్తుత లోకంలో కష్టాలను పడేవారిని చూసి, బాధలు పడేవారిని చూసి పక్కవారు నవ్వుకుంటున్నారే తప్పితే వారి కష్టాల నుంచి మేము బయటపడివేయాలి, వారిని అందుకోవాలి, వారిని ఎప్పటికైనా ఆనందంగా ఉంచాలి అని చెప్పి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ముఖ్యంగా నువ్వు బాగుపడుతున్నావు అంటే కనుక, నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే కనుక, నిన్ను చూసి ఏడ్చేవారిలో మొదటి వారు నీ యొక్క బంధువులే ఉంటారు అని గుర్తుంచుకో. కనుక వారితో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మెలగాలి అనేది ఆలోచించుకో. అప్పటి వరకు నీతో ఆనందంగా ఉన్నవారు ఉన్నట్టుండి నీ నుంచి ఏదో ఆశిస్తూ నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనుక వారిలో ఒక స్వార్థం అనే భావన ఎంటర్ అయింది అని చెప్పి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, నీ యొక్క ఆలోచన విధానాన్ని నీ యొక్క అధీనంలో ఉంచడం, క్రమశిక్షణగా నడకని మార్చుకోవడం, అదేవిధంగా ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం, మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకోవడం, కష్టాల నుంచి భయపడకుండా ఉండడం, ఆనందాల గురించి మాత్రమే ఆలోచించడం. ఇలా నీ జీవన శైలిని మార్చుకున్నావు అంటే కనుక ఎందులోనైనా కానీ
తప్పకుండా నీదే విజయం అవుతుంది. ఈ బాబా ఇచ్చిన సందేశాలు నీ యొక్క మంచి కోసం, నీ కుటుంబం యొక్క మంచి కోసం, నీ భవిష్యత్తును బాగు చేసేవి మార్చుకోవడం కోసం ఇలా నా సలహాలను ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో నీకు అందిస్తూనే ఉంటాను. నా సలహా నువ్వు వింటున్నావు అంటే కనుక దాని అర్థం నా అనుగ్రహం అనేది నీపై ఉంది అని చెప్పి. ఎన్ని కష్టాలున్నా కానీ వాటన్నింటినీ నేను తీరుస్తాను. నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. కనుక ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాలను అందించారండి. ఈ సందేశంలో ఉండే అర్థం, ఆంతర్యం అనేది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అర్థమైంది, నచ్చింది, మాకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ఖచ్చితంగా మరి కొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అప్పుడే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.